వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ కత్తి నూరుతావా కథమైపోతావా, యుద్ధం మొదలైంది, ఆర్కెస్ట్రే, జాజుల శ్రీనివాస్ త్రిశూలం పట్టాలి, ఇట్లా చాలా డైలాగులన్నీ మనం చూస్తున్నాము. విశారదన్ మహారాజు మధ్యలో ఉన్న జాజుల మధ్యలో వీళ్ళంతా కూడా. బట్ దీంట్లో స్పష్టంగా అసలైన విషయాలు మాత్రం వాళ్ళు చర్చించట్లేదు. బీసీ రిజర్వేషన్స్ 42% అమలయ్యే విధానం ఏంటి, ఎట్లా అమలు కావాలి, దాంట్లో ఉపవర్గీకరణ ఉంటే తప్ప సామాజిక న్యాయం ఎట్లా సాధ్యమవుతుంది, ఈ విషయాల పట్ల వీళ్ళకి స్పష్టత లేదు. 9th షెడ్యూల్లో పెట్టాలి అనేదాన్ని ఇవాళ మనము పార్లమెంట్లో చట్టం అనేది రాకుండా 9th షెడ్యూల్లో పెట్టడం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు పార్లమెంట్లో చట్టం అనేది 50% సీలింగ్ ఎత్తేస్తూ చట్టం రావాలి ఫస్ట్. దాన్ని ఆ చట్టం వచ్చిన తర్వాత మళ్ళీ 42% లోకల్ బాడీలో రిజర్వేషన్లు వచ్చేటట్టుగా మళ్ళీ చట్టాన్ని సవరించాలి. లోకల్ బాడీ చట్టమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చట్టం రావాలి, పార్లమెంట్లో చట్టం రావాలంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. కులగణన జరిగి అది కేంద్రం ఆమోదించాలి. అప్పుడు కదా 9th షెడ్యూల్లో దారి పెట్టాలి. అప్పుడు కదా ఆ పార్లమెంట్లో చట్టం వచ్చిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలి. కానీ 9th షెడ్యూల్ ఎట్లా పెడతారు? ఓకే, పక్కకు 9th షెడ్యూల్ కొంచెంసేపు పక్కన పెడదాము. ఇవాళ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషను చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, కులగణన బీసీ కమిషన్ వేదిక ఆధారంగా అధికారం వచ్చిన 6 నెలల్లో బీసీ డిక్లరేషను, బీసీ రిజర్వేషన్లు పెంపు చేస్తాము. అందులో 23% నుండి 42% మేము పెంచుతామన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వం 23% ఉండే, దాన్ని 42% పెంచుతామని చెప్పారు. అంతేకాకుండా 42% పెంచిన తర్వాత పంచాయతీ మున్సిపాలిటీలో 23,973 మంది బీసీలకు, అంటే సంఖ్య చూడండి, 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీకి రిజర్వేషన్ ఉపవర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి ఇవన్నీ ఓకే, ఉపవర్గీకరణ చేశారా? ఇరవై 23% నుండి 43% పెంచుతూ ఓకే హడావుడి జీవో తెచ్చారు, చట్టం కూడా హడావుడిగా తెచ్చారు. 9th షెడ్యూల్కు సంబంధం లేదు. 9th షెడ్యూల్కు దీనికి ఏం సంబంధం? 9th షెడ్యూల్ చేయాలంటే, 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఫస్ట్ చట్టం చేయాలి. 50% సీలింగ్ ఎత్తేస్తూ చట్టం చేయాలి. వీళ్ళ రిజర్వేషన్లు పెంచుతూ చట్టం రావాలి. ఆ చట్టానికి దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత కేంద్రం ఆమోదించాలి, చట్టం చేసి 9th షెడ్యూల్ పెట్టాలి. అప్పుడు కదా. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50% సీలింగ్ దాటిందని ఒకవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసినాయి. ఒకవేళ చట్టం ఉంటే కొట్టేసేది కాదు. మరి చట్టం తేవాలని డిమాండ్ లేకుండా, జాతీయ స్థాయిలో చట్టం తేవాలనే డిమాండ్ లేకుండా వీళ్ళు తిట్టుకోవడం ఏంది? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వీళ్ళు తిట్టుకోవడం ఏంది? ఇది 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 ఎవరిని మెప్పు పొందడానికి? అయినా ఇవాళ ఉపవర్గీకరణ చేయకుండా సామాజిక న్యాయం ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ బీసీ కులాలు అంటే కేవలం 4-5 కులాలు మాత్రమేనా? ఒక మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, యాదవ, ఇట్లాంటి ఈ 4-5 కులాలైనా? వీళ్ళేనా ఇక బీసీలు అంటే? 137 కులాలలో ఒక 7 కులాలు బాగుపడితే చాలు. 130 కులాల సంగతి ఏంది? ఆ 130 కులాలకు సంబంధించి ఈ 42% వాటాలో ఉపవర్గీకరణ జరగకుండా వాళ్ళకి మళ్ళీ ఎవరు కొట్టేసుకోబోతారు 42% వాటాన్ని? మళ్ళీ ఎదిగిన బీసీ కులాలు కొట్టుకపోతే, అదే 7 కులాలు కొట్టుకపోతే కదా. మరి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు అసలు లక్ష్యం గురించి చర్చ జరగకుండా ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో వాళ్ళకి కదా ఇవాళ రిజర్వేషన్ కావాలి. ఈ ప్రాతినిధ్యం 7 కులాలకు కాదు కదా. 7 కులాలకు మాత్రమే. ఎట్లా ఈ 7 కులాలు, అభివృద్ధి చెందిన 7 కులాలకు మాత్రమేనా ప్రాతినిధ్యం? అంటే వీళ్ళు ఈ 7 కులాలేనా? 7 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఈయన మరి విషాదం కొట్లాడేది, లేకపోతే ఆర్కృష్ణయ్య కొట్లాడేది, లేకపోతే ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ కొట్లాడేది, లేదంటే జస్టిస్ ఈశ్వరయ్య కొట్లాడేది,
లేదంటే మన ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవులు కొట్లాడేది? మరి ఇది న్యాయమైన పోరాటమేనా? ఆ 7 కులాల కోసం మాత్రమే కొట్లాడితే న్యాయమైన పోరాటం అవుతుందా? మరి మిగతా 130 కులాల సంగతి ఏం కావాలి? బీసీలలో పెరిగిన ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా మళ్ళీ వాళ్ళకి ఎందుకు 18% రిజర్వేషన్లు ఎస్సీలకు ఇస్తలేరు? వాళ్ళకు 15%కి ఎందుకు పరిమితం చేశారు? దాని ఎందుకు ఈ విశారదను మాట్లాడాడు? పెరిగిన ఎస్టీల జనాభా ప్రకారంగా ఎందుకు పెంచట్లేదు రిజర్వేషన్లు? పెరిగిన మైనార్టీల జనాభా ప్రకారంగా 10% రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? అంటే ఈ రిజర్వేషన్ల ఉద్యమము 42% ఉద్యమము కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తుల ఆధిపత్యం కోసం కొన్ని కులాల ఆధిపత్యం కోసం మాత్రమే జరుగుతున్న ఉద్యమంగా ఉంది. ఇది వాళ్ళు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఉంది. ఇది ఒక పార్టీకి ఒక ఆయన అమ్ముడు పోతాడు, ఒక పార్టీకి ఒక ఆయన అమ్ముడు పోతాడు, ఇంకో పార్టీకి ఇంకో ఆయన అమ్ముడు పోతాడు. ఈ అమ్ముడు పోయి ఆ పార్టీ తెస్తుంది, ఈ పార్టీ దొంగ, ఆ పార్టీ దొంగ, ఈ పార్టీ దొంగ అని అన్ని పార్టీల దొంగలే. బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల అన్ని పార్టీలు ద్రోహ పార్టీలు, దొంగ పార్టీలే. వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. 9th షెడ్యూల్ ఏమి 9th షెడ్యూల్ అండి? నాకు అర్థం కాలే. చట్టం లేకుండా 9th షెడ్యూల్ ఎట్లా పెడతావు నువ్వు? పార్లమెంట్లో సమగ్రమైన రిజర్వేషన్ల చట్ట సవరణ జరగకుండా నువ్వు 9th షెడ్యూల్ ఎట్లా పెడతావు? ఎట్లా సాధ్యమవుతుంది? పెడితే ఏమని పెడతావు 9th షెడ్యూల్లా? పార్లమెంట్లో చట్టం చేయాల్సింది ఎవరు? చేయమని చెప్పాల్సింది ఎవరు? కాంగ్రెస్ కాదా? పార్లమెంట్లో చట్టం చేయాల్సింది బీజేపీ కాదా? చేయమని చెప్పాల్సింది కాంగ్రెస్ కాదా? ప్రతిపక్ష పార్టీలు కాదా? బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కాదా? కమ్యూనిస్టులు కానీ మిగతా పార్టీలు కాదా? ఎవరైతే పార్లమెంటులో, రాజ్యసభలో, లోకసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు కాదా? ఎంఐఎం కాదా? అరే ఈ పార్టీలు ఏవి వీటి అన్నిటి గురించి మాట్లాడకుండా, రిజర్వేషన్ల మీద సమగ్రంగా చర్చ జరగకుండా, 42% ఉపవర్గీకరణ జరగకుండా, ఇది 7 కులాల ప్రాతినిధ్యం కోసమా ఈ కొట్లాట? లేదంటే కొన్ని ఈ కుల సంఘ నాయకులు ఆ పార్టీకి ఈ పార్టీకి అమ్ముడు పోయిన కుల సంఘ నాయకుల కోసమా ఈ కొట్లాట? లేకపోతే ఈ ఒక పార్టీని దింపి ఇంకో పార్టీని, అగ్రకుల పార్టీని తీసుకొచ్చి ఆ అగ్రకుల పార్టీ ద్వారా ఏమైనా అవుతుందా, ఉరుగుతుందా ఈ కొట్లాట వల్ల? అందుకే సమగ్రంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. న్యాయ నిపుణులతో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కాదు న్యాయ నిపుణుడు, ఈయన కాదు న్యాయ నిపుణుడు, ఈయన కాదు న్యాయ నిపుణుడు, ఈయన కాదు న్యాయ నిపుణుడు. ఈవెన్ జస్టిస్ ఈశ్వరయ్య కూడా కాదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇవాళ. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన పదవి కాలంలో ఎన్ని మార్పులు తీసుకురాగలిగే జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆయన పదసమానం 10,000 కావాలి. ఆ 10 కావాలి, ఈ 10 కావాలి, ఈ 10 కావాలి. జడ్జిగా 65 ఏళ్ళ తర్వాత మళ్ళా పోయి నేషనల్ కమిషన్ కావాలి. నేషనల్ కమిషన్ తర్వాత పోయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి అక్కడ పదవి కావాలి. తర్వాత మళ్ళీ ఈయన పదవి ఇవ్వాలని చెప్పేసి ఈయన చుట్టూ తిరగాలి, రేవంత్ రెడ్డి చుట్టూ. ఆయన పదవి ఇవ్వకపోతే ఆయన మీద కొట్లాడాలి. ఇది కదా జరుగుతున్న చరిత్ర. పదవుల పంపకం కోసము ఇవాళ కాదు ఉద్యమం, బీసీలకు ఉద్యమం జరిగేది పదవుల పంపకం కోసం కాదు. పదవులు త్యాగం చేసినాం. ఇక్కడ 12 ఏళ్ల సర్వీస్ వదులుకున్నాం బీసీ ముఖ్యమంత్రి కోసం, సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం. అంతేగాని రిటైర్మెంట్ దాకా ఆగి దాని తర్వాత ఇంకో దగ్గర పదవి కోసం, ఇంకో దగ్గర పదవి కోసం తిరగలే. లేదంటే రిటైర్మెంట్ అయ్యేదాకా ఏం మాట్లాడకుండా చిరంజీవులు గారు లాగా ఏం మాట్లాడకుండా ఉండలే. డే వన్ నుండి ఉద్యోగంలో ఉన్నా ఉండకపోయినా డే 1 నుండి సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం గురించి కొట్లాడారు. 12 సంవత్సరాల సర్వీసు, లక్షలాది నెలకు లక్షలాది రూపాయల జీతాన్ని వదులుకున్నాం. అది కదా త్యాగం అంటే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఇలా శుద్ధపూస లెక్కలు చెప్తా ఉంటే, అరే ఇక్కడ మైనార్టీలకు 5%
వాళ్ళ గురించి మాట్లాడద్దంటే ఏంది నాకు అర్థం కాలే. 4% గురించి వాళ్ళ జనాభా పెరగలేదా? మైనార్టీలు 4% వాళ్ళ గురించి మాట్లాడద్దనే మాట ఏంది? సుప్రీంకోర్టులో పెండింగ్ లేదా? మరి ఇది 9th షెడ్యూల్ పెండింగ్ లేదా సుప్రీంకోర్టులో? 9th షెడ్యూల్ సుప్రీంకోర్టులో పెండింగ్ లేదా? మరి మైనార్టీలో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని మాట్లాడుతున్నా మీరు. 9th షెడ్యూల్ విషయం కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అది కూడా దేనికి సంబంధించి? విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి మాత్రమే పెండింగ్ ఉంది. లోకల్ బాడీ గురించి పెండింగ్లో లేదు. అసలు లోకల్ బాడీ సమస్యనే ఇవాళ తమిళనాడులో లేదు. తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టిందంటే అది విద్యా ఉద్యోగ రంగాల సమస్య, అది లోకల్ బాడీ సమస్య కాదు అక్కడ. సో వీటన్నిటి మీద సమగ్రంగా చర్చ జరగకుండా ఇవాళ ఒకరి మీద ఒకరు ఇట్టుకొని ఈయన దొంగ అంటే ఆయన దొంగ, ఆయన దొంగ అంటే ఈయన దొంగ, లేకపోతే ఈయన దొంగ అంటే ఏది ఇది పద్ధతి? ఈ పద్ధతి ఏది? ఈ విధానాలు ఏది? ఎవరిని చీట్ చేయడానికి విధానాలు? నిబద్ధత లేని, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నట్టుగా ఉంది ముచ్చట. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇవాళ దొంగలెవరో దొరలెవరో తేలిపోవాల్సిందే. న్యాయ నిపుణత మీద చర్చ జరగాల్సిందే. త్వరలోనే ఆర్పిఐ పార్టీ ఈ అంశం మీద మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనారిటీ కులాలు ప్లస్ ఈ కులాలన్నిటితో కలిపి ఒక జేఏసీ త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. సమగ్రంగా న్యాయ నిపుణులతో చర్చ కోసం న్యాయ నిపుణులతో కమిటీ వేయబోతున్నది ఆర్పిఐ. ధైర్యం ఉంటే దమ్ముంటే రండి చర్చకు రాతో. సవాల్ విసురుతున్నా ఇవాళ ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా, D6 MDగా సవాల్ విసురుతున్నా, ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా బీసీ నేతలకు, బీసీ ఎస్సీ ఎస్టీ జాకు, అలాగే రాజకీయ పార్టీలకు సవాలు విసురుతున్నా. ఛాలెంజ్. భవిష్యత్తులో వీటి మీద చర్చకు సిద్ధమా? మీరు సిద్ధమైతే రెడీగా ఉండండి. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.